స్వల్పకాలంలో చేతికొచ్చి నీటి ఎద్దడిని సైతం తట్టుకుని సంవత్సరంలో 3 కాలాల పాటు సాగు చేసే కూరగాయ పంటల్లో ఒకటి గోరుచిక్కుడు. పోషక విలువలతో పాటు పీచు పదార్థం కలిగిన కూరగాయ ఇది. గోరుచిక్కుడు సాగులో చీడపీడల సమస్య చాలా తక్కువ. కూరగాయలు పెంపకం చేసే రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో గోరుచిక్కుడుకు స్థానం కల్పిస్తూ ఉంటారు. ఖరీఫ్ సాగు ఆలస్యమైన ఆగస్టు మాసంలో ఈ పంటను వేసుకోవచ్చు. ఇప్పుడు పడుతున్న వర్షాలకు గోరుచిక్కుడు సాగు చేసుకోవచ్చంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శంకర్. గోరుచిక్కుడు పప్పు జాతి కూరగాయ పంట. అధిక మాంసకృతులు అంటే ప్రోటీన్స్ మరియు పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో గోరుచిక్కుడుని కూరగాయగా విరిగా వాడతారు. గోరుచిక్కుడిని మనం అన్ని రకాల కాలాల్లో పండించుకునే పంట. ఈ గోరుచిక్కుడులో రకాలకు చూసుకున్నట్లయితే పూసా బహార్, పూసా నవబహార్, పూసా మౌసమి అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గోరుచిక్కుడిని మనం విత్తుకోవడానికి ప్రధాన పొలంని 2-3 సార్లు లోతుకి చేసుకొని ఈ రోటోవేటర్ వేసుకొని చదును చేసుకోవాలి. వర్షాకాలంలో ఈ గోరుచిక్కుడుని విత్తుకోవడానికి బోదెలు సార్లు పద్ధతిని చేసుకున్నట్లయితే ఈ అధిక వర్షాల వల్ల నీరు ఎక్కువ అయినప్పుడు కాలువల ద్వారా బయటికి తీసివేయవచ్చును. ఆఖరి దుక్కి తయారు చేసుకోవడానికి ఎకరానికి 4-5 టన్నుల పశువుల ఎరువు, అలాగే 15 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 45 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం ఆఖరి దుక్కులో చల్లుకోవాలి. ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం అవుతుంది. మొదటిసారి ఈ గోరుచిక్కుడుని సాగు చేస్తున్న భూములలో ఈ గోరుచిక్కుడు విత్తనానికి రైజోబియం బ్యాక్టీరియా ఒక 200 గ్రాములు ఈ విత్తనానికి కలిపి మనం వేసుకున్నట్లయితే వేర్ల ద్వారా వచ్చేటువంటి ఈ నత్రజనిని మొక్క ఉపయోగించుకొని వేపుగా పెరుగుతుంది. 2 వరుసల మధ్యలో దూరం 60 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తిన తర్వాత మనము నీటి తడిని అందించాలి. నీటి తడి ఇచ్చిన 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథలిన్ అనే మందు లీటర్ నుంచి లీటర్ 200 ml వరకు కూడా ఈ కలుపు మందును కలిపి తడి నేలపైన పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు ఎక్కువ మొలవకుండా మనకు కలుపు సమస్యని తగ్గించుకోవచ్చును. తర్వాత విత్తిన 30 రోజుల తర్వాత మళ్ళీ పైపాటిగా 15 నుంచి 20 కిలోల యూరియాని మనం పైపాటిగా వేసుకోవాలి. గోరుచిక్కుడుని మనం చూసుకున్నట్లయితే లేత కాయలని మనము కూరగాయ కోసం కోస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజు కానీ లేదా రోజు విడిచి రోజు కానీ మనం కోతను చేస్తూ ఉండాలి. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోట గ్రామానికి చెందిన సైదులు గోరుచిక్కుడును సాగు చేశారు. గత 6-7 సంవత్సరాలుగా తాను సాగు చేసే ఇతర కూరగాయలతో పాటు గోరుచిక్కుడును కూడా వేస్తున్నామని, సాగు లాభిస్తోందని అంటున్నారు ఈ రైతు. వివరాలు రైతు మాటల్లో. నేను గత 7-8 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తాను. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా బెండ, కాకర, దోస, సొర పండిస్తాను. గోరుచిక్కుడు పండిస్తాను. దీంట్లో మే 15వ తారీఖు గోరుచిక్కుడు వేసాము. దీంట్లో 6 ఎకరం వేసాము. దీంట్లో 20 గుంటలు వేసాము. ఈ 20 గుంటలకు గాను 2 కేజీల గింజలు పడ్డాయి. దీనికి వచ్చేసి 3 కూలోళ్ళు పెట్టారు ఆ రోజు పెట్టడానికి. సాగు చేసేటప్పుడు ఫస్ట్ దుక్కి తయారు చేసుకుని పశువులు ఎరువు వేసుకున్న తర్వాత బోదెలు తోలిచ్చాము. ఇంకా బోదెలమ్మటి అటువైపు ఒకవైపు ఇటువైపు ఒకవైపు చొప్పున ఒక 3 కూలోళ్ళతోటి 20 గుంటల్లో గోరుచిక్కుడు సాగు చేసాం. ప్రధానంగా విత్తనం విత్తిన తర్వాత మనకి 4 నుంచి 6 రోజుల మధ్యలో పూర్తి మొక్క మొలటం జరుగుతుంది. దీనికి వచ్చేసి మేము నాటినప్పుడు మే నెల మంచి ఎండలు ఆ టైంలో దీనికాను మనము 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి తడి వేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా వానాకాలం అయితే దీనికి అంత తడి అవసరం ఉండదు గోరుచిక్కుడికి. దీనికి వచ్చేసి పై మందులు తక్కువ పిచికారి చేయటం, కింద అడుగు మందు కూడా తక్కువ దీనికి వేయటం. ఇది మనకి గింజ మొలిచిన తర్వాత మారాకేసి వచ్చిన తర్వాత 20 నుంచి 25 డేస్ మధ్యలో ఒక్కసారి మనం దీంట్లో అరకపాటు చేయించాము. ఈ అరకపాటు చేయించిన తర్వాత శుభ్రంగా కలుపు నివారణ అయిపోతుంది. ఈ కలుపు దీంట్లో కలుపు మందు కూడా మనం ఏమీ కొట్టలేదు. దీంట్లో తర్వాత ఈ చెట్టు కమ్మి నీడ ఏర్పాటు అయిపోయిన తర్వాత దీంట్లో పూర్తిగా కలుపు నివారణ అయిపోతుంది. ఎక్కడన్నా కొద్దిగా గొప్ప ఉంటే దాంట్లో 1-2 కూలోళ్ళని పెట్టేసి మనం శుభ్రంగా కలుపు తీయటం జరిగింది. గోరుచిక్కుడు వచ్చేసి ప్రతి గనుపుకి కాయ ఉంటుంది. ప్రతి పై వరకు మనం ఎంత ఎత్తైతే ఉంటుందో అంత ఎత్తు వరకు కూడా మంచి పూత పిందె ఉంటుంది. ఇది ఒక 100 రోజులు దాటిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం చెట్టు నేలకు ఒరిగినట్టు ఉంటుంది. ఒరిగినా సరే దీనికి మంచి విల్లింగ్ వస్తుంది. ఆ టైంలో కూడా కటింగు ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి క్రాప్ వచ్చేసరికి 40 డేస్ నుంచి 45 డేస్లో పూత పిందె స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చేసి ఇది 45-50 రోజులకి మనం ఫస్ట్ క్రాప్ కట్ చేయడం జరిగింది.
ఇది వచ్చేసి మనకి 120 రోజుల వరకు కటింగ్ వస్తుంది. డైలీ ఒక ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి దీన్ని కటింగ్ చేయడానికి వస్తారు. దీనికి వచ్చేసి మార్నింగ్ 6 గంటలకి వచ్చేస్తారు. మార్నింగ్ 6 గంటల నుంచి 1-1:30 లోపల 1 క్వింటాల్ నుంచి 2 క్వింటాలు కాయలు కోస్తారు. ఇది వచ్చేసి మార్కెట్కి మాకు దగ్గరలో 2.5-3 కిలోమీటర్ల దూరంలో రైతు మార్కెట్ ఉండటం వల్ల మేమే హోల్సేల్గా కూర్చొని అక్కడ అమ్ముకుంటాము. ఇప్పుడు ఈ గోరుచిక్కుడు వచ్చేసి మనకి మార్కెట్లోకి వెళ్ళేసరికి అన్ని కూరగాయలకి రేటు ఉన్నా లేకపోయినా ఇది కంపల్సరీగా 365 రోజులు మంచి గిరాకీ ఉంటుంది. దీనికి మార్కెట్లో ఎప్పుడు 40 రూపాయలకి తక్కువ లేకుండా ఉంటుంది.